హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో రీసెంట్గా నాకు చాలామంది అయితే డిఎం చేస్తున్నారు, ఇండియా నుంచి డిఎం చేస్తున్నారు. అన్న మాకు లెస్టర్ యూనివర్సిటీ వచ్చిందన్న, మాకు మాంచెస్టర్ యూనివర్సిటీ వచ్చిందన్న, అక్కడ పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయన్న, అక్కడ రెంట్ ఎలా ఉంటాయన్న అని ఇట్లా ఎడిన్బ్రో నుంచి కానీ, కార్డిఫ్, వేల్స్ నుంచి కానీ ఇట్లా చాలామంది ఇండియా నుంచే నాకు పింక్ చేయడం జరిగింది. అక్కడ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి, అన్న మీరు పాసిబుల్ ఉంటే కనుక్కోండి అన్న, అది ఇది అంటూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఏంది అంటే, మనం ఇండియాలో ఉన్నప్పుడు అనుకునే సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకునే సిచ్యువేషన్స్ వేరు. ఇక్కడ కొన్ని సో మనం అనుకున్నట్టయితే, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే యూకే వచ్చాకైతే ఉండదు. సో ఎలా వచ్చినా మనం మూవ్ ఆన్ అవ్వాలి, గెట్ ఇన్ అవ్వాలి, తప్పదు. సో మీకున్న డౌట్లన్నీ పార్ట్ టైమ్స్ అక్కడ ఉంటాయా, ఇక్కడ ఉంటాయా అని నన్ను అడుగుతున్నారు. సో ఉన్నా లేకపోయినా ఆల్రెడీ మీరు యూనివర్సిటీకి అయితే ఫీ పే చేశారు. మనం పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలే తప్ప. సో నేను ప్రతి ఒక్క యూనివర్సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే నాకు తెలీదు. ఏ యూనివర్సిటీలో ఇప్పుడు నేను ఉండేది టిసైడ్ మిడిల్ స్కూల్లో. సో నాకు ప్రతి ఒక్క యూనివర్సిటీలో అయితే తెలీదు. మామూలుగా ఎవరైనా పింక్ చేస్తే తప్ప నాకు తెలీదు. ఇప్పుడు నేను కనుక్కోవాలి అన్నా కానీ చాలా టైం పట్టిద్ది. సో అది పాసిబుల్ అవ్వదు. సో ఎలా ఉన్నా వెళ్ళిపోవడమే. కాకపోతే ఎక్కడైనా నేను చెప్పేది ఏంటంటే, లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండేది, ఆ పార్ట్ టైమ్స్ ఉండేవి చూసుకోండి అని. సో యూనివర్సిటీలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ స్టామ్ది ఇస్తుంటారు. అక్కడ సిచ్యువేషన్సే బాగలేవు, ఎందుకంటే వాళ్ళ కమిషన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ యూనివర్సిటీ రెఫర్ చేస్తారు. సో అక్కడ సిచ్యువేషన్ బాగలేదు. సో దాన్ని బట్టి మీరు మీ యూనివర్సిటీలో వచ్చినప్పుడు ఒకసారి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు నేను అందరికీ రిప్లై ఇవ్వాలన్నా కానీ చాలా కష్టం. అప్పటికి అందరికీ రిప్లైలు ఇస్తున్నా కానీ ప్రతి ఒక్క యూనివర్సిటీ గురించి కనుక్కోవాలంటే కష్టం. మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.